రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో నిర్వహించిన మెగా రైతు మేళాకు రైతులు విశేషంగా తరలివచ్చారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమంపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని, తమ ప్రభుత్వం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వమని అన్నారు. సార్ ఏసీ కానీ సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే మార్కెట్ ద్వారా కొనుగోలు సంబంధించిన అంశాలు కానీ, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి రాష్ట్రంలో ఉన్న ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతోనే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆ వేల కోట్లని నిత్యం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటూ పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ వేల కోట్లకు సంబంధించి సరే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రైతుల గురించి మేమే బాగా చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదని చెప్పే నాయకుల మాటలు కూడా వింటూ ఉన్నాను. అటువంటి నాయకులకి అందరికి కూడా లెక్కలతో సహా సమాధానాలు చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాటలు చెప్పి బ్రతికేటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. చేతల ప్రభుత్వం కాబట్టే దశాబ్దాల క్రితం కట్టినటువంటి నాగార్జున సాగర్ నీళ్ళు ఇంకా పారుతా ఉన్నాయి, ఎక్కడ దెబ్బతినకుండా. చేతల ప్రభుత్వం కాబట్టే దశాబ్దాల క్రితం కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ దెబ్బతినకుండా ఇంకా లక్షలాది ఎకరాలకి నీళ్లు పారుతూనే ఉన్నాయి. చేతల ప్రభుత్వాలు కాబట్టే కడెం ప్రాజెక్టు నీళ్లు పారుతూ ఉన్నాయి. చేతల ప్రభుత్వం కాబట్టే
ఇతరత్రా ఉన్నటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ నీళ్లు పారుతా ఉన్నాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా. సరే, ఎంతసేపటికి కూడా మాయమాటలతో అబద్ధాలను పోగేసి ప్రచారం చేసుకుంటూ మధ్యలో అధికారాలకు వచ్చినటువంటి ఒక పార్టీ కట్టకు ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్ర సంపదంతా పోగేసి అందులోనే పోశారు. ఏమైందో చూశారు మీరు. కాళేశ్వరం దశాబ్దాల కింద కట్టిన నాగార్జున సాగర్కి ఏం కాదు. ఇప్పటికి కూడా చింతకాణి గ్రామంలో మండలంలో ఉన్నటువంటి రైతులు మెదిదిప్పితే ఆ నీళ్లు పారుతాయి. మన కుటుంబం నేరుగా భూమిలో వ్యవసాయమైన పంటగా పండిస్తూ ఉంటారు. లేకపోతే ఆ పొలంలో పనిచేసే భూమి లేని కూలీలైనా ఉన్నారు తప్ప వేరే వ్యాపకాలు మన జిల్లాకు లేదు పెద్దగా. అటువంటి జిల్లాని సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు గతంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు, కట్టేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మీ అందరికీ వివరించడం కోసం ఇక్కడ రైతు ఆశీర్వాద సభ పెట్టారు. అట్లాగే రైతు భరోసా గురించి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లో నేరుగా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. కేవలం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. ఎన్ని సమస్యలున్నా, ఇబ్బందులున్నా ఇక్కడ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా మొక్కలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. దొండలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఎన్ని సమస్యలున్నా ఫార్మ్ మెకనైజేషన్ కోసం వేల కోట్లు వెచ్చించి ఫార్మ్ మెకనైజేషన్ని ముందుకు తీసుకొని పోతాం. ఎన్ని సమస్యలున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు సత్తుపల్లి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు పామ్ ఆయిల్ ప్లాంటేషన్ విరివిగా పెంచే కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. కేవలం కొన్ని పంటలకే పరిమితం కాకుండా పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఇతరత్ర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి ఆ పంటల ద్వారా రైతాంగ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం కోసం శాస్త్రవేత్తలతో మాట్లాడి ఇటువంటి సభలు సమావేశాలు పెట్టి మీ అందరినీ పిలిచి మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఈ రైతు మేళాన్ని ప్రారంభించడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి భట్టి గారికి రైతాంగ పక్షాన ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ శాసనసభ్యులు, మిత్రులందరికీ మీకు తెలుసు, ఇది రైతు భరోసా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి 30వ తారీఖున మనం అనుకున్నాం. కానీ వరుణ దేవుడు ఆశీర్వదించటం మూలాన ఈ ఆశీర్వాద సభ 10వ తారీఖు మారింది. ఈ రోజుతోటి 9వ తారీఖు 9,000 కోట్లు ఈనాడు రాష్ట్ర రైతాంగం ప్రతి ఒక్క ఖాతాలో జమ చేసి మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. రేపు 10వ తారీఖున ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రైతు మహాసభ ఈనాడు జగన్నాథపురం గ్రామంలో, చింతకాని మండలంలో, భట్టి గారి నియోజకవర్గమైనటువంటి మధుర నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవటం ఇది మరోలేని ఒక మధురమైనటువంటి ఘట్టం. ఎందుకనంటే ఈరోజు మీకు వాతావరణ పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఎలీనో ప్రభావం వల్ల జూలై 9, 10 వచ్చినా కూడా మనకి సరైనటువంటి వర్షాలు పడలేదు. విత్తనాలు వేసుకుందామంటే సందిగ్ధంలో ఉన్నాం. వేసుకున్నటువంటి విత్తనాలను ఏ రకంగా రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసాను ఏ రకంగా వినియోగించుకోవాలి, తద్వారా మనం ఈ సంవత్సరం ఈ యొక్క ఎలీనో బారి నుండి ఏ రకంగా తప్పుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రైతాంగం మీద ఉన్నటువంటి ప్రధాన సమస్య. అందుకని మీకు 15వ తారీఖు దాకా మనకు అవకాశాలు ఉన్నాయి నారులు పోసుకునేదానికి. అందుకని నేను భట్టి గారి అనుమతితోటి రామదాస్ నాయక్ గారి యొక్క కోరిక మేరకి అవసరమైతే పోసిన నారుమళ్లను బతికించడం కోసం, అదేవిధంగా ఎదజల్లినటువంటి వరిని బతికించడం కోసం గోదావరి జలాలు ఇవ్వాలి. కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి
మనం ఆయకట్టుని స్థిరీకరించుకొని బతికించుకోవచ్చు అని చెప్పి అడిగితే బట్టి గారు పెద్ద మనసుతో అనుమతి ఇచ్చారు. అందుకని రేపు వైరా ప్రాజెక్టుకి నీళ్లు వస్తాయి. తద్వారా ఎదజల్లినటువంటి వరిమళ్ళు కానీ పోసిన నారిమళ్ళు కానీ వాతావరణ పరిస్థితులను గమనంలోకి తీసుకొని మీరు పంటలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి తక్కువ నీటితో పండేటటువంటి పంటలు ఎంచుకోండి. కాబట్టి దయచేసి మాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తంత ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఏ అవకాశం ఉన్నా మీకోసం సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు 9,000 కోట్లు 9 రోజుల్లో వేయటం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే ప్రశ్న కాదు. ఈ భారతదేశంలో రైతు భరోసా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అది ఈ రోజున బట్టి గారి ఆశీర్వాదంతో 9,000 కోట్లు ఇచ్చి ఈ యొక్క జగన్నాథపురంలో అడుగు పెట్టారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను అదే కోరా, అందరి ఖాతాల్లో జమ పడ్డాకనే మీకు ఆశీర్వాదం ఉంటుందని చెప్తే పెద్ద ఆయన ఈ రోజు బ్యాంకులో వేసి మీ ముందుకు వచ్చారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత పట్టుదల కలిగినటువంటి ప్రభుత్వం, ఇంత రైతాంగం కోసం ఆలోచన చేసేటటువంటి ప్రభుత్వం, మీరు ఆలోచన చేసుకొని గతంలో మీకున్నటువంటి సమస్య మొక్కజొన్నల కొనుగోలు, కానీ ఎక్కడా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల. అయినా బట్టి గారు తమిళనాడులో ఉండి నాకు ఫోన్ చేసి, తుమ్మల గారు మీరు మొక్కజొన్నలు కొనాలి, మనకి ఎంత నష్టమైనా కష్టమైనా చూద్దాం, ముందు మొక్కజొన్నలు కొనండి అని మీ చింతకాని మండల రైతుల కోసమే నాకు ఫోన్ చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుమారు 5,000 కోట్ల రూపాయలతోటి మొక్కజొన్నలు కొనిపించారు, జొన్నలు కొనిపించారు. మన రైతులు వేసినటువంటి సన్ఫ్లవర్ కానీ, సోయా కానీ, కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ అన్ని పంటల్ని ఎంఎస్పీకి కొన్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు చాలా వరకు డబ్బులు ఇచ్చాం మొక్కజొన్నకి. రేపు మొత్తం బట్టి గారి చేతుల మీదుగా ఈ జిల్లాలో ఉన్న మొక్కజొన్న అమ్మినటువంటి ప్రతి రైతు ఖాతాలో రేపు వేదిక మీద నుంచి జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.